అటు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ మరియు నుడా ఈ రెండింటి యొక్క రివ్యూ, అటు స్థానిక శాసనసభ్యులు అటు కావలి కావచ్చు, కందుకూరు కావచ్చు, సర్వేపల్లి కావచ్చు, నెల్లూరు రూరల్ నుంచి కూడా రిప్రజెంటేషన్ గిరిగారు ఇచ్చారు. ఎమ్మెల్యే గారికి కొంత అర్జెంట్ వర్క్ ఉండి పోవటం వల్ల వారి బ్రదర్ వచ్చారు. ఏదైతే సమస్యలు ఉండే ఆ సమస్యలన్నింటినీ డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫస్ట్ టిట్కో హౌసెస్ 2014-19లో ఎంతో నిరుపేదలకు హై క్వాలిటీ హౌస్ ఇవ్వాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే 7 లక్షల టిట్కో హౌస్ శాంక్షన్ చేశాం కేంద్ర ప్రభుత్వ సహాయంతో. 5 లక్షల హౌస్ టెండర్ పిలిచాం, గ్రౌండ్ అయినాయి. కానీ గత ప్రభుత్వం నిర్విరామం చేసి వాటిని 2,61,000 కుదించింది. కానీ కుదించిందన్న కంప్లీట్ చేసిందంటే చేయలా, వదిలేసింది. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కాంట్రాక్టుల సమస్యలన్నింటినీ పరిశీలించి వాళ్ళతో డిస్కస్ చేసి కమిటీ వేసి, టెక్నికల్ కమిటీ, ఆ కమిటీ ద్వారా వాళ్ళ సమస్యలన్నీ సాల్వ్ చేసేదానికి సొల్యూషన్స్ తీసుకొచ్చి మన క్యాబినెట్లో పెట్టి క్యాబినెట్లో అప్రూవ్ చేసాం. అన్ని దగ్గర ఆల్మోస్ట్ 163 ప్లేసులు ఈ టిట్కో హౌసెస్. ఈ టిట్కో హౌస్ అన్ని ప్లేసుల్లో కూడా దాదాపు స్టార్ట్ అయినాయి. 100 ప్లేసుల్లో అయితే వేగవంతంగా స్టార్ట్ అయినాయి. మిగతా 63 ప్లేసుల్లో కూడా వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసేదానికి మ్యాన్ పవర్ని మొబిలైజ్ చేసుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ ఇవన్నీ జూన్ ఎండింగ్ లోపల పూర్తి కావాలని ఒక ప్రణాళిక ప్రకారం పోతున్నాం. అదేవిధంగా నెల్లూరు తీసుకుంటే నెల్లూరు కార్పొరేషన్లో 43,000 హౌసెస్ని శాంక్షన్ చేసాం. 43,000 హౌసెస్ టిట్కో హౌస్. అంటే 43,000 హౌస్ పూర్తి అయింటే నెల్లూరు కార్పొరేషన్లో ఉండే ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండేది. అయితే గత ప్రభుత్వం దాన్ని 27,000కి కట్ చేసింది. కానీ 27,000 కంప్లీట్ చేసిందంటే అది కూడా చేయరా, అది కూడా వదిలేసింది. ఏదైతే 14-19లో మేము పూర్తి చేసినామో అవి తప్పితే వదిలేసింది. ఏదేమైనప్పటికీ అవన్నీ కూడా ఆల్మోస్ట్ ఎంతో వేగవంతంగా ఏజెన్సీలు చేస్తున్నారు. నెల్లూరులో అయితే వాళ్ళు మార్చ్ ఎండింగ్ లోపల కంప్లీట్ చేస్తామన్నారు. నేను కమిషనర్ గారికి చాలా క్లారిటీగా చెప్పాను. అటు రూరల్ ఎమ్మెల్యే గారు, సిటీ ఎమ్మెల్యే గారు, నేను యాక్చువల్గా ఏదైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరినీ అప్లై చేసుకునేటట్టుగా సచివాలయం స్టాఫ్ ద్వారా మానిటరింగ్ చేసి ఆ హౌస్ 27,000 హౌస్ పూర్తిగా విత్ ఫుల్ ఫెసిలిటీ ఇచ్చేటట్టుగా ఇవన్నీ కూడా మార్చ్ ఎండింగ్ లోపల కంప్లీట్ అయ్యేటట్టుగా చేస్తాము. అందువల్ల ఎవరైతే ఇల్లు లేదో, ఎవరికైతే నెల్లూరు కార్పొరేషన్లో హౌసులు లేవో వాళ్ళందరూ కూడా హౌసెస్కి అప్లై చేసుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఎక్కడైతే టిట్కో హౌసెస్ అన్నీ చేస్తూ ఉన్నారో అక్కడ ఎవ్రీ వీక్ ఎన్ని హౌసెస్ పూర్తయితే అన్ని మున్సిపల్ కమిషన్కి హ్యాండ్ ఓవర్ చేయమన్నాం. మున్సిపల్ కమిషనర్ గారిని కన్సర్న్ ఎమ్మెల్యేతో మాట్లాడి శాసనసభ్యులతో ఆ హౌసెస్ అలాట్ చేసే సిస్టమ్ ప్రకారం ఎవ్రీ వీక్ అలాట్ చేసేమన్నాం, కీస్ ఇచ్చేయమన్నాం. ఈ విధంగా ఈరోజు రాష్ట్రంలో గత ప్రభుత్వం నిర్విరామం చేసిన టిట్కో హౌసెస్ని మళ్ళా వాటిలన్నిటి రివైజ్ చేస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో కూడా జూన్ ఎండింగ్కి ఇవన్నీ కంప్లీట్ చేస్తామని రాష్ట్రంలో ఉన్న 163 ప్లేసుల్లో 123 మున్సిపాలిటీసు, కార్పొరేషన్స్ మున్సిపాలిటీసు, వాటిల్లో 163 ప్లేసుల్లో స్టార్ట్ చేసాం. అవన్నీ కూడా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు అమృత స్కీమ్ కావచ్చు, ఏఐబి కావచ్చు, ఏఐబిలో యుఐడిఎఫ్ వచ్చింది, అర్బన్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్. వీటి ద్వారా ఈ రాష్ట్రంలో దాదాపు 13,000 కోట్ల రూపాయల వర్క్స్ స్టార్ట్ కాబోతున్నాయి. టెండర్ కొన్ని అయిపోయినాయి, L1 కూడా ఇచ్చేశారు. బహుశా ఈ మంత్ ఎండింగ్లో కొన్ని స్టార్ట్ అవుతాయి, నెక్స్ట్ మంత్లో కొన్ని స్టార్ట్ అవుతాయి. ప్రతి ఇంటికి ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలి, అది కూడా ట్రీటెడ్ వాటర్ ఇవ్వాలి, అది కూడా సర్ఫేస్ వాటర్ డ్రా చేయాలి నదుల నుంచి అని ఆదేశించారు. దాని ప్రకారం అమృత్ 2.0 స్కీమ్లోను, ఏఐబి స్కీమ్లోను, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్లోను, మరి అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ దాంట్లో పెట్టాము. ఆల్మోస్ట్ 50% టెండర్లు అయిపోయి L1 కూడా ఇచ్చారు, మిగతావి కూడా ఆగుతుంది. నెల్లూరు కార్పొరేషన్ తీసుకుంటే నెల్లూరు కార్పొరేషన్కు దాదాపు 800 కోట్లతో ఈ వర్క్స్ జరగబోతున్నాయి. 800 కోట్ల పైగా.
ఇదే విధంగా రాష్ట్రంలోని ప్రతి మున్సిపాలిటీ కూడా పాపులేషన్ ప్రపోర్షన్ అలాట్ చేసాం, అవన్నీ కూడా స్టార్ట్ చేస్తాం. ఇంకొకటి నెల్లూరులో యాక్చువల్గా ఏంటంటే ఉయ్యాల కాలువ, రామిరెడ్డి కాలువ, చల్లప్ప కాలువ, వాటి బ్రాంచ్ కెనాల్స్ ఉన్నాయి ఎంతో కాలం నుంచి. అవన్నీ కూడా ఒకప్పుడు 30 అడుగులు, 25 అడుగులు, 20 అడుగులు, ఇప్పుడు అవన్నీ 2 అడుగులు, 3 అడుగులు అయిపోయినాయి. అంటే హెవీ రెయిన్ వస్తే వాటర్ ఫ్లో అయ్యే ఛాన్స్ లేదు. అందుకని 2017లో వచ్చిన వర్షాలకి సగం నెల్లూరు సిటీ మునిగిపోయింది, నెల్లూరు కార్పొరేషన్. ఆ రోజు మునిగిపోతే ముఖ్యమంత్రి గారు వచ్చి వారే స్వయంగా 4 రోజులు ఇక్కడ ఉండి దాన్ని పరిశీలి చేస్తే క్లియర్ అయింది. అటువంటి పరిస్థితి మళ్ళా తలెత్తకుండా ఉండాలంటే ఈ కెనాల్స్ అన్నింటినీ వైడెన్ చేయాలి. కార్పొరేషన్లో ఉన్నాయన్ని. వీటికి ఒక 50 కోట్లతో ఆల్రెడీ టెండర్ పిలిచాము. టెండర్ కూడా 17వ తేదీ మనం ఓపెన్ చేశారు. మరొక 1 వీక్లోనో 10 డేస్లోనూ ఆ వర్క్ స్టార్ట్ కాబోతున్నాయి. అయితే నేను ఇక్కడ మీడియా ముఖంగా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అవి వైడెన్ చేయడానికి మున్సిపాలిటీ వాళ్ళు మార్కింగ్ ఇచ్చారు. అయితే ఒకప్పుడు 30 అడుగులు అంటే 30 అడుగులు తీసుకోవటంలా, ఎంత తీసుకుంటే ఫ్లడ్ వచ్చినా ఏదైనా వచ్చినా ఇబ్బంది ఉండదో అంతవరకు మార్క్ చేశారు. దానికి అందరూ సహకరించండి. ఆ వైడెనింగ్కి ఎవరైనా పేదవాళ్ళు అక్కడ ఇళ్ళు కట్టుకొని ఉంటే వాళ్ళకి ఆల్టర్నేట్గా టిట్కో హౌసెస్ కానీ లేదా 2 సెంట్లు కానీ సైట్ ఇస్తాం. ఎవరిని ఇబ్బంది పెట్టం, ఏ పేదవాడిని ఇబ్బంది పెట్టం, పేదవాడిని ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టం. దానికి అందరూ సహకరించండి. ఆల్రెడీ కమిషనర్కి చాలా క్లారిటీగా నేను చెప్పాను, ఒక్క పేదవాడు కూడా ఇబ్బంది పడకూడదు. వాడికి ఆల్టర్నేటివ్ టిట్కో హౌసెస్లో ఫస్ట్ ప్రయారిటీ. నాకొద్దు 2 సెంట్లు ఇవ్వమంటే 2 సెంట్లు లాంటి వాళ్ళ కోసం పక్కన పెట్టున్నాం, వాళ్ళ కోసం పక్కన పెట్టున్నాం. ఆ 2 సెంట్లు ఇస్తాము. తర్వాత 2.5 లక్ష మళ్ళా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇస్తుంది హౌస్ కట్టుకోవడానికి. ఆ స్కీమ్లో ఉండి అది కూడా అలాట్ చేస్తామని తెలియజేస్తున్నాను. దానికి అందరూ సహకరించాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. తర్వాత లెగసీ, గత ప్రభుత్వం చెత్త పన్నేసింది కానీ చెత్తను కుప్పలుగా పెట్టేసిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి గ్రౌండ్ లెవెల్కి 85 లక్షల చెత్త పెడితే ముఖ్యమంత్రి గారు మొన్న అక్టోబర్ క్లియర్ చేయమంటే 85 లక్షలు క్లియర్ చేసాం, 91 లక్షలు క్లియర్ చేసాం. అయితే గ్రౌండ్ లెవెల్ కంటే కింద కొంత ఉంది, అది ఎంత ఉందంటే 25 లక్షలు ఉంది. ఆ 25 లక్షలు కూడా ఇప్పుడు టెండర్ ఇచ్చాం, అవి కూడా స్టార్ట్ చేశారు. నిన్నైతే 36,000 టన్నులు యాక్చువల్గా చేశారు. ఆ ఏజెన్సీస్ని రోజు 50,000 చేసి డిసెంబర్ ఎండింగ్కి ఈ రాష్ట్రంలో ఎక్కడ 123 మున్సిపాలిటీస్లో ఎక్కడ డంప్ యార్డ్ లేకుండా చేయమన్నాం. ఒక విశాఖపట్నం, నెల్లూరు దంతాల్, ఈ రెండింటిలో కొంత ఎక్కువ ఉంది. విశాఖపట్నం ఒకటి, నెల్లూరు దంతాల్ ఒకటి అండ్ అనంతపురం. మిగతా దగ్గర అన్నిటి దగ్గర కూడా ఈ నవంబర్ 15కి అయిపోద్ది. నవంబర్ 15 తర్వాత ఈ 3 ప్లేస్లో ఉంటుంది. అది కూడా డిసెంబర్ లోపల అయితే డిసెంబర్ ఎన్నిక అయితే చేస్తున్నారు. ఈ విధంగా ఈ యొక్క మున్సిపల్ శాఖ, అర్బన్ అథారిటీస్ కలిసి యాక్చువల్గా రోడ్డు కానీ, డ్రైన్స్ కానీ, అదేవిధంగా వాటర్ లైన్స్, లైట్స్, వీటికి హై ప్రయారిటీ ఇస్తున్నాం. నెల్లూరులో ఈరోజు నుడాకు సంబంధించి రివ్యూలో ఎమ్మెల్యేలు కూడా పిలవటం జరిగింది. వాళ్ళ సమస్యలు వాటి గురించి వాళ్ళు కూడా అనేక సమస్యలు చెప్పారు. అందుకూరు లేఅవుట్ తీసుకుంటే ఎంతో కాలం నుంచి పెండింగ్ ఉంది, దాన్ని క్లియర్ చేస్తూ ఆర్డర్ కూడా ఇచ్చేసాము. దాన్ని ఇమీడియట్గా వర్క్ టేకప్ చేయమన్నాం. అదేవిధంగా కావల్లో కూడా ఎంతో కాలం సమస్య ఉంటే ఆ సమస్య కూడా దాదాపు క్లియర్ అయిపోయింది, అది కూడా టేకప్ చేశారు. వాటి వల్ల కొంత ఇన్కమ్ వస్తే ఆ ఇన్కమ్ని అటు మేజర్గా కావల్ డెవలప్మెంట్కి, అదేవిధంగా ఇటు కందూరు డెవలప్మెంట్కి ఇచ్చేటట్టుగా చేయమని నుడా అధికారులను, నుడా చైర్మన్ యాక్చువల్గా ఆదేశించడం జరిగింది. ఈ విధంగా ప్రజలకు ఒకటే చెప్పేది, గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయింది. ఆ అప్పు తీర్చే బాధ్యత మనందరిది. మనం కట్టే ట్యాక్సులు తీరుస్తున్నాం, తీర్చక తప్పదు. ఒక ప్రభుత్వం చేసినప్పుడు నీ వచ్చిన ప్రభుత్వం తీర్చాలా. తీరుస్తూ ఈరోజు ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఏదైతే ఎన్డీఏ కూటమి ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం ఒక్కొక్కటి చేసుకుంటూ ఇన్ని ఇబ్బందులున్నా ఆల్మోస్ట్ 90% చేశారు. మాట ఇచ్చినవి కాకుండా ఇంకా కూడా ఎక్స్ట్రాగా చేశారు. ఈ విధంగా 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం. నేను ఒక్కటే రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని కానీ,
నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కానీ కొద్దిగా ఓపిక పట్టండి. ఏదైతే మాట ఇచ్చామో మాట ఇచ్చిన అన్నీ చేస్తూ ఎక్స్ట్రా కూడా ఏదైతే చేయాలో ప్రజలకు అవన్నీ చేస్తాం.